మొత్తానికైతే మనము రాళ్ళతో రాళ్ళు కొట్టుకుంటే సౌండ్ నార్మల్గా వచ్చేది. ఇప్పుడు దాన్ని హలో గాయ్స్, నేనైతే ఈరోజు వచ్చేసి మన ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నాను. ఈ ఫారెస్ట్ ఇక్కడ ఫేమస్ అనమాట. ఇటు చూసినా జనాలు అనేది తక్కువ ఇక్కడ ఫ్లోటింగ్. ఇటు చూసినా కదా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఇవన్నీ మహువా చెట్లు అనమాట. ఇప్పుడు మనము డ్రగ్ ఉంటుంది కదా, అట్లా ఏమంటారు, నాటుసారాని ఈ చెట్ల నుంచి అనమాట తీసేది. మొత్తం వెనకంతా ఇవి చూసినా కదా, ఇది అడవి మొత్తం ఇదే అనమాట. వీటిని మన పొరపాటున మనం నరికామనుకో, మన లోకల్లో ఉండే విలేజ్ ఉంటారు కదా, ట్రైబల్స్, ఎస్టీ లోకల్, వాటిని ఏమంటారంటే గొండు జాతి, తర్వాత ఆదివాసి, వీళ్ళందరూ వచ్చేసి మనకి లేపేస్తారనమాట. అందుకోసము మనం జస్ట్ చూడడానికి వచ్చాము, చూసామా, వెళ్ళిపోయామా, అలా ఉండాలి. బట్ నాకైతే లొకేషన్ అనేది ఎప్పుడు కూడా గ్రీన్లాండ్లో ఉంటుంది. నాకు బాగా నచ్చింది అనమాట లొకేషన్. అందుకు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేస్తున్నాను. లొకేషన్ అయితే చాలా మంచిగా ఉందండి. ఇంకా ఈరోజు బెన్నీ సాగర్లో వచ్చేసి అక్వేరియం, ఆర్కియలాజికల్ అక్వేరియం అనేది ఒకటి ఉందన్నమాట. దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అది చాలా బాగుంటుంది అనేసి చెప్పారనమాట. అందుకోసం ఓకేనా. ఇప్పుడు అక్వేరియం వెళ్ళడానికి రూట్ మ్యాప్ మొత్తం సెట్ చేశాను. ఇప్పుడు అక్వేరియానికి వెళ్ళడానికి మనము మజ్గావ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనము రీచ్ అయిపోతాం. అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ వస్తే అక్కడ అక్వేరియం ఉందన్నమాట. ఈ యొక్క జార్ఖండ్ యొక్క ప్రతి ఒక్క పూర్వకాలం ఉంటాయి కదా, ఇటుకలు, తర్వాత దేవుళ్ళు, ఒక పూర్వకాలపు సామాన్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ కూడా అక్వేరియంలో ఇంకా సేవ్ చేసి పెట్టారనమాట బ్రిటిష్ వాళ్ళు. దాన్ని మన గవర్నమెంట్ వచ్చేసి డెవలప్ చేసింది. అందుకోసం ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్నాం. ఓకేనా. ఇప్పుడు మొత్తం టార్గెట్ అలా దాన్ని చూపించడం కోసమే అండి. నేను మొత్తం ప్రకృతిని మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అందుకోసమే ఈ వ్యూ చూపిస్తున్నాను మీకు. హాయ్ అండి, మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయాము. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ది ఇండియా. మనం వచ్చేసి రీచ్ అయిపోయాము అనమాట ఆర్కియలాజికల్స్లో. ఇక్కడ మన జెండా మాత్రం రెపరెపలాడుతుంది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడే మనము ఎంట్రన్స్ గేట్ చూస్తున్నాం కదా, ఎంట్రన్స్ గేట్ నుంచి మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇప్పుడు దీని గురించి మొత్తం వ్యూ పాయింట్ అంతా చూపించబోతున్నాను. ఓకే, बात करो भैया, हमको समझ नहीं है इधर से. हाँ हाँ, बोलो क्या क्या फेमस हम देखे हुए. वहाँ फेमस है पुराना चीज़ है. हाँ, पुराना चीज़ है. जो आर्कोलॉजिकल का जो खुदाई के दौरान जो चीज़ मिलता है, वही चीज़ को सुरक्षित में रखा है भारत से. पूरा ये जो आर्कियोलॉजी से ब्रिटिश वाला बना है ना, ब्रिटिश वाला बना है कि इसे चलता है ना, इसे सेव कर दिया है ना. मतलब बेनू राजा था पहले, उसी राजा का आधार पर उस बेनी सागर बोलते हैं. बेनी सागर वहाँ आर्कोलॉजिकल साइड है. जो आर्कोलॉजिकल डिपार्टमेंट खुदाई के दौरान जो चीज़ भी वहाँ मिला है, वही चीज़ को सुरक्षित रखा है. इधर पार्क और जियोलॉजिकल लाइब्रेरियम और थोड़ा और क्या क्या है इधर. మొత్తం వచ్చేసి మనం లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఆర్కియాలజీ ఇది వచ్చేసి బెన్నీ సాగర్లో ఉన్నింది. బట్ ఇప్పుడైతే మనకి లోపలికి ఎంట్రీ అయ్యాం కదా, వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇక్కడ పార్క్, ఇటు చూస్తేనేమో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నాకైతే మంచిగా నచ్చింది, వైట్ లోటస్ ఫ్లవర్స్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ దీనిలో ఫేమస్ ఏంటంటే, మొత్తానికైతే మనం పురాణ కాలంలో మన బ్రిటిష్ వాళ్ళు చేస్తారు కదా, రాతివి ఇటుకరాళ్ళు వాళ్ళు చేసిన పని తగ్గ ఉంటాయి కదా, ఏమంటారు, చారిత్రాత్మక కట్టడాలు అనేవి ఇప్పుడు మనం చూపించబోతున్నాను. అవి చూడడానికి వచ్చాను నేనైతే. అలుపు వచ్చేస్తుంది, మాటలేకపోతున్నాను. లైఫ్ అంటే అక్కడ తిరిగేసి తలకి నొప్పి అయిపోతుంది అనిపిస్తుంది. బట్ లైఫ్ అంటేనే ఎంజాయ్ కదండి, అందుకోసమే అక్కడ తిరిగేస్తూ ఉన్నాను. లైఫ్ని మాత్రం కొంచెం స్పైసీ చేస్తున్నాను.
మనం చేసే వృత్తి చేస్తూనే కళ్ళకి అద్దుకోవాలి ఏదైనా సరే, అది మాత్రం లైఫ్లో ఇంపార్టెంట్. నా దృష్టిలో అయితే అదేనండి. లైఫ్ ఉన్నింది ఒకటి, మనం ఉంటామో పోతామో, కానీ మన మెమొరీస్ అనే లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి మనం చేసేది మనం చేస్తున్నాను. ఓకేనా, మ్యాక్సిమం మనం ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏదో మైనస్ జరిగిందండి. ఏమైందంటే చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను నా వర్తే. నేను వస్తూ ఉంటేనే అక్కడ ఎవరో కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను అనేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళని చూపిస్తాను చూడండి. కాబట్టి అరుగొండి వాళ్ళే ఎస్కేప్ అయిపోతూ ఉన్నారు నేను వీడియో తీస్తున్నాను అనేసి. అదైతే నా తప్పు కాదండి. నేనైతే ఈరోజు వీడియో తీయాలనేసి ఇప్పటికిప్పుడు ఈరోజు ప్లాన్ చేసుకున్నాను, సండేగా అనేసి. దీనికి నేనే రీజన్ అంటే నేనేం చేయలేను. ఓకేనా, మొత్తానికి అయితే రీచ్ అయిపోయానండి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, చూపిస్తున్నాను చూడండి వీడియో. వాల్స్ అని ఇవన్నీ బ్రిటిష్ కాలంలో జరిగిందనమాట. దీన్ని అలా సేవ్ చేశారనమాట. దీన్ని కన్స్ట్రక్షన్లో ఇలాంటి దెబ్బ తినకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట. దీనికోసం మనము 13 కిలోమీటర్స్ నుంచి వచ్చాము, బెన్నీసాగర్ నుంచి. బెన్నీసాగర్కి వచ్చేసాము. మొత్తానికి అయితే ఈ కట్టడాల కోసం చూస్తున్నాం, బట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు మన పక్కన. అది మనకు మైనస్ పాయింట్ అయింది. ఓకేనా, జస్ట్ అందుకోసం విజిట్ చేస్తున్నాం. कंसा का आवाज आता है और इसमें मार कर इधर इधर इसमें आवाज चेंजिंग हो जाता है। हाँ अपने ఈ వాటర్ వచ్చేసి డైరెక్ట్గా ఫ్లోయింగ్ ఇలా కిందికి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ బట్టలు ఎత్తుకుంటారు అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది పూర్వకాలం కట్టడం అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు దాకా నేను చూడలేదండి. ఓకే, బెంచ్ సైడ్ మొత్తానికి అయితే మనము రాళ్ళతో రాళ్ళు కొట్టుకుంటే సౌండ్ నార్మల్గా వచ్చేది. ఇప్పుడు దాన్ని ఇంకో రాయితో కొడితే ఒక మన ఉంటే కదా ఏమంటారు సాలిడ్గా ఉండే ఒక మెటల్ని కొట్టిన సౌండ్ వస్తుందన్నమాట. ఈ వీడియో ఇది భలే నచ్చింది నాకు పాయింట్. ఇది ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదిగోండి కట్టడాలతో మనం ఈ కట్టడాల నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదే అనమాట ఇక్కడ హైయెస్ట్ పీక్స్. ఇక్కడ వర్షం పడే స్నానం చేస్తారు కదా, ఇవన్నీ వీటినే అంటారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ది అరైడ్ ఇన్ ద ఆర్కియాలజికల్ అనమాట దీని పేరు. పూర్వకాలం కట్టడాన్ని ఇలా ఉంచారు. వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇది లోటస్ మధ్యలో అంతా పార్క్ బాగా లాగా మంచిగా ఉంది. మన ఊళ్ళు మాత్రం అంత న్యాచురల్ స్టార్స్ అనమాట వీళ్ళంతా. మొత్తానికైతే మంచి ఫ్లేవర్ని చూసేసాను. బో స్మెల్ మామూలు లేదు బ్రో. ఓకే బ్రో, చలో ఇంకా కొంచెం ముందరికి వచ్చేస్తున్నాను. నా అనుకున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ జార్ఖండ్లో ఉంది కదా, వాళ్ళు ఆదివాసులు అనమాట. వాళ్ళంతా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. మనకేమో కొంచెం కూడా అర్థం కాదండి. అందుకే మనం మనతో సింగిల్గా వస్తే ప్రాబ్లం ఇదే అనమాట. వాళ్ళు ఏం చేసినా మనం ఇబ్బంది పడిపోతాం. ఇప్పుడు లాస్ట్ రాయి మామూలు లేదు క్వాలిటీ, దిమ్మతిరిగేలా ఉంది క్వాలిటీ. ఎగ్జిస్ట్ అయితే శివాలయమేనా? శివాలయం ఇది అనమాట దేవుడు. ఇటు చూసిన శివాలయాలు అంటారా బాబా. ఇంత బాగుంది. శివాలయాలు బల చేశారు.
ఓ చాలా ఇప్పుడు మనం బెన్నీ సాగర్లో శివాలయాలు మొత్తం చూసేసాము. అక్కడ పూర్వకాలం గురించి శిలలు మొత్తం చూసాము, చరిత్రాత్మక శిలలు మొత్తం. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇది చూస్తున్నారు కదా, గోడ ఎంత పెద్దగా ఉన్నిందో. అప్రాక్సిమేట్లీ ఇది 2 మీటర్ల దాకా ఉన్నట్టుంది. మీటర్ అంత పెద్దగా ఉన్నింది ఇది. జంప్ మామూలుగా ఇది ఇక్కడ కూడా మంచిగా ఉన్నది. ఇది మనం ఇక్కడ గోడలు చూసేసాము, పూర్వకాలపు మొత్తం చూసేసాము. ఏమంటారు శిలలు గిలలు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు దేవాలయ కాడ దర్శనంగా వెళ్తున్నాం మనం. ఓకేనా, గోడలు మాత్రం అబ్బో చాలా పెద్దవి అండి స్వామి. మీటర్న్నర అంత పెద్ద గోడలు కట్టి ఏం చేద్దాం అనుకుంటారో ఏం కాదు వీళ్ళు. ఇప్పుడు మనమైతే దేవుళ్ళ కాడికి వెళ్తున్నాం అనమాట. ఈ పూర్వకాల కట్టడాల్లో దేవుళ్ళు ఉంటారు కదా, ఎవరంటే బాగా ఆంజనేయుల కాదు, గణపతి, ఇంకోటి వచ్చేసి దుర్గమ్మ ఏదో ఉంది, నాకైతే కరెక్ట్గా తెలియదు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి చూపిస్తాను. ఓకేనా, నేనైతే మర్చిపోయాను అనమాట ఆ పేర్లు. చూశాను, మర్చిపోయాను. గణపతి ఎటు నుంచి స్టార్ట్ చేయాలి అలా ఆలోచిస్తున్నాను. ఇక్కడ పేర్లు ఏమి మెన్షన్ చేయలేదు, ఇబ్బంది అయిపోతుంది మనకి. పేర్లు ఏమి ఇబ్బంది అనేది. ఓకే, మనకు తెలియదు, బట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు. ఓకే, ఈయన వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాను. బాబు రే సూపర్గా ఉన్నాడు రా బుద్ధుడు. ఫస్ట్ నేను చూస్తున్నాను ఆ బుద్ధుని. బుద్ధి వచ్చేస్తుంది. బుద్ధులాగా వాళ్ళంటే మన వల్లే అడవుతుంది. ఇలా ఎలా సెట్ చేస్తారు వీళ్ళు? నేమ్లన్నీ తుడిపోయినాయి ఏంటి, అర్థమే చదవట్లేదు.
మొత్తానికైతే మనం పూర్వకాల దేవుళ్ళు అయితే చూసేసాము, మొత్తం ఊర్లు కవర్ చేసాము. ఇటు వచ్చేసరికి ఆంజనేయ స్వామి మిస్ అయిపోయాడు. జస్ట్ ఇప్పుడు పట్టుకొచ్చాను. ఇదిగోండి లాస్ట్గా ఫినిషింగ్ టచ్ ఆయన ఇచ్చాడు. ఓకేనా, మనం ఆయన ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్. ఇంకేమున్నాయి ఇక్కడ చూస్తున్నాడు, ఏమైనా కొత్త లొకేషన్స్ ఉన్నాయేమని. ఇంకోటి అక్కడ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది, అదొక్కటి కూడా విజిట్ చేసామంటే మొత్తం క్లోజ్. ఈరోజు బెన్నీ సాగర్ ఆర్కియాలజీ ఫినిష్ అయిపోయింది అనమాట అది. ఓకేనా, దిస్ ఈజ్ మై లాస్ట్ ట్రిప్. దెన్ స్టార్ట్. ఇది వచ్చేసి రెండో గేట్ అనమాట. దీంట్లో ఏముంటుందో మనకి క్లారిటీ లేదు. నేను మీలాగే 1000 రూపీస్ జరిమానా సెక్యూరిటీ ఇస్తారు, దాని బయట నన్ ఆఫ్ ది సెక్యూరిటీ కదా. ये क्या करेगा? हाँ ठीक है, जलाएंगे. हम साउथ से आया. आपका नाम क्या? तुम्हारा नाम? ये वाला पुलिस को बोलेगा, इसे दिक्कत होता है ना. ये फॉरेस्ट ऑफिसर है ना, फॉरेस्ट ऑफिस को मालूम है कि दिक्कत होता है ना. तुम जलाए को इसे फॉरेस्ट को, समझ नहीं. చూడు జస్ట్ కొంచెం జోక్ చేశానండి. వాళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటే పట్టుకుంటే మీకు ఇబ్బంది అయిపోతుంది అనేసి అడిగాను. వాళ్ళు కొంచెం భయపడ్డారు. జస్ట్ వరకు నార్మల్గా జోక్ అడిగాను అట్లా, అంతే. మా సెంటర్లో ఎంత బాగుంది అది, అటు ఇటు చెట్ల మధ్యలో. మొత్తానికైతే మనం ఈరోజు బెన్నీ సాగర్ ట్రిప్ అయితే అయిపోయింది. లాస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాను, బాయ్. బట్ ఈరోజు 2026, ఈరోజు నా మెమరీస్ అనమాట ఇవి. ఓకే, నా మెమరీస్ని రోజు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా చాలా స్పెషల్ అనమాట. మనం చూసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వర్డ్ ఒకటే నేను చెప్పగలను. ఓకేనా, కెమెరా సరిగా పెట్టుకోలేదు, అది పెట్టుకోలేదు, సరిగ్గా చెప్పలేకపోయాను. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, మార్చుకుందాం. అంతేగాని మన వల్ల కాదు ఏదు అంటాం, నాట్స్ గుడ్. ఓకే, థింక్ అండ్ పాజిటివ్ వర్డ్స్. ఇప్పుడే కాదు, మన లైఫ్లో మన కొడుకైనా లేకపోతే కూతురైనా ఎవరైనా సరే తప్పు చేస్తే నిందించడం వరకు ఓకే, ఖండించామా, తర్వాత మళ్ళీ దగ్గర చూసామా, అదే లైఫ్ అంటే. నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. మీది మీ ఇష్టం అండి. ఓకేనా, మీ స్టైల్ మీ ఇష్టం. ఇట్స్ మీ బడీ, ఇట్స్ క్లోజింగ్ డేట్, ప్యాకప్.